కనుమ పండుగ సందర్భంగా మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సొంత గ్రామం అయినటువంటి కనపత్తిపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, అలాంటి మహనీయుని బాటలో అందరూ పయనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ న్యాయవాది పొన్నవోలు మధుసూదన్ రెడ్డి, పొన్నవోలు విజయకృష్ణారెడ్డి, పొన్నలూరు అవినాష్ రెడ్డి, ఆరగంటి మహేష్, చెముడుగుంట అంబేద్కర్, చెముడుగుంట ఆశీర్వాదం, చెముడుగుంట రవికిరణ్, చెముడుగుంట రవితేజ, చెముడుగుంట అభిషేక్, చెముడుగుంట హరిబాబు, కేపీ బాబు పాల్గొన్నారు. వెల్కమ్ టు 9 టీవీ. నేను మీ రమణారెడ్డి. ఈరోజు కనపర్తిపాడులో ఉన్నాం. ఏదైతే కనుమ రోజు అయితే ఈరోజు ఏదైతే మనం ప్రత్యేకంగా అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఒక 10 సంవత్సరాల కిందట ఇక్కడ పొన్నవోలు మధుసూదన్ రెడ్డి, పొన్నవోలు విజయకృష్ణారెడ్డి ఏదైతే సొంత గ్రామం కాబట్టి దళితులు కూడా పూర్తి స్థాయిలో ఆత్మగౌరవంగా నివసించాలనే ఉద్దేశంతో పెద్ద స్థాయిలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి వాళ్ళు విగ్రహానికి మాల వేయడం, ఆయన నివాళులు అర్పించడం కూడా ఆయన వాళ్ళ కుటుంబం నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా కనపర్తిపాడులో పూర్తి స్థాయి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి మాల వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఉన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ హైకోర్టు ఏదైతే ఆయన కూడా ఈరోజు వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ విగ్రహానికి నివాళులు అర్పించారు. దళితుల జీవితాల్లో బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి మహానుభావుడు అంబేద్కర్ చేసినటువంటి సహాయం ఆయన వల్లనే, ఆయన పుణ్యం వల్లనే రాజ్యాంగంలో దళితులకి రిజర్వేషన్ కల్పించి దళిత బిడ్డల్ని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ అయినారంటే మహానుభావుడు పుణ్యమే. చాలా సంతోషం. ఈరోజు ఆ మహానుభావుడికి నేను పూలమాల వేయడం అనేది నా జన్మధన్యం. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, రాజ్యాంగాన్ని అభిమానించి రాజ్యాంగబద్ధంగా నడుచుకునే వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తిగా, రాజ్యాంగాన్ని రచించినట్టు ఒక మహానుభావుడు పాదాలకు శిరస్సు వంచి నమస్కారం పెడుతుండా. ఈరోజు దళితులు ఇంత అభ్యున్నతి చెందారు అంటే ఆ గొప్ప వ్యక్తి వల్లనే. కాబట్టి ఈరోజు పండగ రోజు దళితుల జీవితాల్లో పండగ చేసినటువంటి మహానుభావుడికి ఈరోజు నేను ఆయన పండగ రోజు పూలమాల వేయడం నా అదృష్టంగా భావిస్తుండా. బడుగు బలహీన వర్గాలు దళితులు ఏకమైన రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది. ఆ రోజే భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. 9 టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఛానలు రమణారెడ్డి వారి టీము ఇంత శ్రమకు ఓర్చి ఆర్థికమైన ఇబ్బందులకు లోనై కూడా దీన్ని బాగా నడిపిస్తున్నారు. వాళ్ళకి నా శుభాభివందనాలు. ఇది బాగా దినదిన అభివృద్ధి అయి ఇంకా పెద్దది TV9 పోటీ చేయాలని కోరుకునే అభిప్రాయం నాకు. అయితే ప్రత్యేకంగా కనపర్తిపాడు విలేజ్లో ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల కిందట పొన్నవోలు కుటుంబం సంబంధించినటువంటి పొన్నవోలు ప్రముఖ సీనియర్ న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారు దీన్ని నిర్మించారు. అలాగే వాళ్ళ కుమారుడు ఎన్ఆర్ఐ విజయకృష్ణారెడ్డి గారు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరూ కలిసి దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి ఏదైతే దళితుల కోసం పూర్తి స్థాయిలో కనపర్తిపాడు గ్రామంలో దీన్ని కట్టించి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పండగకి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి ఆయనకు మాలేసి ఏదైతే ఆయనకి ఘనంగా నివాళులు అర్పించేందుకు కూడా ప్రతి సంవత్సరం వస్తుంటారు పండగకి. అదేవిధంగా ఈరోజు సంక్రాంతి కనుమ రోజు చివరి రోజు సందర్భంగా పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పొన్నవోలు మధుసూదన్ రెడ్డి సంబంధించిన ఇద్దరు బ్రదర్స్ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి, కనపర్తిపాడు నుంచి.